ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి బ్యాంక్ డిపాజిట్ల వరకు కీలక మార్పులు రానున్నాయి. అది మీ ఆర్థిక స్తోమతను దెబ్బతీయొచ్చు. మీ ఖర్చులను పెంచే నిర్ణయాలు సైతం ఇందులో ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ నెల నుంచి అమల్లోకి వచ్చే ఆర్థికపరమైన కొత్త రూల్స్, నిర్ణయాలు, మార్పులను తెలుసుకోవాలి. మరి ముఖ్యమైన కొన్ని మార్పులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఈ నెల నుంచి అప్గ్రేడ్ చేసిన కొత్త ఈపీఎఫ్ఓ 3.0 సిస్టమ్ ప్రారంభిస్తోంది. పీఎఫ్ విత్డ్రా సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం వంటివి ఈ కొత్త విధానం లక్ష్యం. అలాగే పీఎఫ్ డబ్బులను వేగంగా, సులభంగా తీసుకునేందుకు త్వరలోనే ఏటీఎం తరహా కార్డులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్ తగలనుంది. ఈ నెల నుంచి కీలక మార్పులు అమలవుతున్నాయి. క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ ఫీజుల్లో మార్పులు చేశారు. రివార్డు పాయింట్లపై కొత్త పరిమితులు అమలవుతున్నాయి. కొన్ని కార్డులపై ఫీజులు పెంచుతోంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీ మినహాయింపుల వంటి వాటిల్లో కొత్త మార్పులు జూన్ 20 నుంచి అమలు చేయనుంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇక నుంచి మరిన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కట్ ఆఫ్ సమయాలను సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సవరించింది. క్లెయిమ్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్స్ట్రీమింగ్ను క్రమబద్ధీకరిస్తోంది. ఒక్క రోజులోనే మెచ్యూరిటీ అయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఓవర్ నైట్ ఫండ్ల సర్దుబాటు, రిడెంప్షన్, ట్రాన్సాక్షన్ సమయాలను కలిగి ఉంటాయి. మార్పులు చేసింది. అలాగే ఇక నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు సంబంధించి పలు మార్పులు ఉండనున్నాయి. అందులో ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీల పెంపు ప్రధానమైనది. ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఏటీఎం ఛార్జీలను 21 నుంచి 23 రూపాయలకు పెంచారు. ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్, ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. కొన్నిసార్లు ధరలు పెంచడం, తగ్గించడం చేస్తాయి. కొన్నిసార్లు యథాతథంగా కొనసాగిస్తాయి. ఈ జూన్ నుంచే గ్యాస్ సిలిండర్ ధరలు మారవచ్చు. ఏప్రిల్, మే నెలలో వాణిజ్య సిలిండర్ ధరలో కీలక మార్పులు చేశారు. ఇక ఈ మార్పులతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని పరిచయం చేసే అవకాశం ఉంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్ల ద్వారా జరిపే పెద్ద మొత్తాల లావాదేవీలపై ట్రాకింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులపై మరింత జాగ్రత్త వహించేలా చేస్తుంది. ఆర్థిక పారదర్శకతను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వసించవచ్చు. అయితే చిన్న వ్యాపారులు, స్వతంత్ర వృత్తి నిపుణులు ఈ మార్పులను గమనించి తమ లావాదేవీలను సరిగ్గా డాక్యుమెంట్ చేసుకోవడం మేలుగా ఉంటుంది. రాబోయే నెలల్లో మరిన్ని ఆర్థిక సంస్కరణలు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.